మీరు చాలాసార్లు చెప్తారు కదన్నా, భార్యలారా మీ భర్తలకు. అప్పుడా వాక్యానికి అనుకూలమైన మాట చెప్తే, భర్త చెప్తే వెంటనే దానికి లోబడాలి. ఒకవేళ వాక్యానికి భిన్నమైన మాట చెప్తే భర్త కాదు, కన్న తండ్రి కాదు, చివరికి దైవజనుడు చెప్పిన వాక్యానికి విరుద్ధమైన మాటకు సంఘం ఎదురొడ్డి నిలవబడేదై ఉండాలి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో భర్త చెప్పిన దానికంటే మారు వేషం వేసుకుని ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త గుడ్డోడై ఉండొచ్చు, ప్రవక్త ఆరాధించే దేవుడు గుడ్డోడు కాదు కదా. ప్రవక్త చూపు కోల్పోయిన వాడై ఉండొచ్చు, ప్రవక్త ఆరాధించే దేవుడు అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు. సేవకులకి మీకున్నట్లుగానే 2 కళ్ళు ఉంటాయి, మీకున్నట్లుగానే 2 కళ్ళు ఉంటాయి. కళ్ళతో చూసే, వాక్యం చెప్పేటప్పుడు కళ్ళతో చూసే ఈ అన్న ఆత్మీయ స్థితి ఏంటి, నోవాహు ఆత్మీయ స్థితి ఏంటి, యెహోషువ ఆత్మీయ స్థితి ఏంటి, ప్యాడ్ నాని ఆత్మీయ స్థితి ఏంటి, తమ్ముడు రాజు విండోస్ రాజు ఆత్మీయ స్థితి ఏంటి. మీకున్నట్లుగానే 2 కళ్ళు ఉంటాయి. ఎట్లా ప్రైజ్లాడ్ చెప్తాను చూసారా? ఆ చూపులోనే టోటల్ ఆత్మీయ జీవితం అంతా స్కానింగ్ అయిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీకున్నట్లుగానే ఉంటాయి, మీకున్నట్లుగానే ఉంటాయి. అలాగని ఇది అనుభవంలో నుంచి వచ్చింది కాదు, దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహించబడింది. అహియ ప్రవక్త గుడ్డోడే. మీరు కావాలంటే చూడండి, నేను ఇక్కడే ఉంటా. రాజపేటలో జార్జ్ అన్ని ఎన్నింటికి లెగుస్తాడు, ఎన్నింటికి పడుకుంటాడు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, ఎప్పుడు బైబిల్ చదువుకుంటాడు, ఇక్కడే ఉండి చెప్తా. తమ్ముడా, ఇది నువ్వు గ్రహించావా లేదా? కొంచెం గ్రహించావా, పూర్తిగా గ్రహించావా? సీసీ కెమెరాలు ఉంటాయి, పొరపాటును చూడను. నా పిల్లల వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆదివారపు ఆరాధన ఎలా జరిగింది, ప్రజలు ఎలా వచ్చారు, ఎప్పుడైనా ఆ కోణంలో చూస్తాం. కానీ వీళ్ళేం చేస్తున్నారని చూసిన దాఖలాలు లేవు. యెరోబాము భార్య అక్కడ అడుగు పెట్టడంతో కళ్ళు కనపడని ఈ వ్యక్తి అంటాడు, యెరోబాము భార్య. మరలా, యెరోబాము భార్య, మారువేషం వేసుకొని వచ్చావే, ఎందుకు మారువేషం వేసుకొని వచ్చావు? కాయిలా పడ్డ నీ కుమారుడు గూర్చా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు తిరిగి నీ పట్టణంలో అడుగుపెట్టే లోపే నీ కుమారుని గూర్చిన ఆ తర్వాత భయంకరమైన మాట, నీ కుమారుని గూర్చిన మరణ వార్త నువ్వు వింటావు. ఒకడు పెంటంతా ఊడ్చినట్లుగా యెరోబాము ఇంటిని దేవుడు ఊడ్చివేయబోతున్నాడు. ఒకడు భోజనం చేసిన తర్వాత పళ్ళాన్ని తుడిచి పళ్ళాన్ని బోర్లా వేసినట్లుగా యెరోబాము ఇంటిని బోర్లా వేయబోతున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని చేజేతులారా పాడు చేసుకున్నాడు. ఎందుకు ఈ ఉగ్రత ఆ కుటుంబం మీదకి వచ్చిందో చెప్పంటారా? యెరోబాము చేసిన తప్పు ఒక ఎత్తు అయితే, దేవుని సన్నిధికి మారు వేషం వేసుకొని వచ్చింది. యెరోబాము భార్యలాగా వచ్చుంటే, నా భర్త తప్పు చేశాడయ్యా, నేను తప్పు చేశానయ్యా, మా ఇంటి వల్ల ఈ పొరపాటు జరిగిందయ్యా, నీకు ఆయాస్కరమైన కార్యమేమి చేసావయ్యా, మా వల్ల జరిగిన నష్టం ఇదయ్యా, నీవిచ్చిన అవకాశాన్ని కాలదనుకున్నావయ్యా, నీ కృపను తృణీకరించామయ్యా, నీ కృపను త్రోసివేశామయ్యా, అయ్యో నా భర్త దుర్మార్గుడయ్యాడు, నా భర్తతో పాటు నేను దుర్మార్గురాలనైపోయాను, అయ్యో దైవభక్తి లేకుండా మేము బ్రతికేమయ్యా, అయ్యా ఈ ఒక్కసారి క్షమించయ్యా, ఇంకొక అవకాశం దయచేయ్యా, ఇంకోసారి బుద్ధిహీనపు కార్యక్రమాన్ని మేము చేయమయ్యా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడ్చుంటే, యెరోబాముకి ఇచ్చిన రాజ్యాన్ని దేవుడు లాగివేసేవాడు కాదు. దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగానే యెరోబాము కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచేవాడు. ఎందుకు స్థిరపరచలేదో తెలుసా? వేషధారణ అనే పులిసిన పిండి. బిడ్డలారా, నా పిల్లలు మీరు
అయినా మీ హృదయపు లోతుల్లోకి వెళ్ళి మీకు బాధ కలిగిన, మీ హృదయపు లోతుల్లోకి వెళ్ళి మీకు వేదన కలిగిన స్పష్టంగా మాట్లాడుతున్నా. ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని వచ్చావు, ప్రైజ్ గాడ్. ఎంతమంది దగ్గర బైబిల్ ఉందని నేను అడగను, ఆల్మోస్ట్ అందరి దగ్గర బైబిల్ ఉంది. నీ చేతిలో బైబిల్ ఉందంటే చూసిన ప్రతి వ్యక్తి, ఈ బిడ్డ బైబిల్ చదువుతాడు, ఇంట్లో బైబిల్ ఉంది, ఇంట్లో బైబిల్ ఉంది, బైబిల్ చేతితో తీసుకొని వచ్చావు, మంచిదే. నీ జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్యం చదివిన అలవాటు ఈ 2025వ సంవత్సరంలో ఉందా? కనీసం రోజుకొచ్చి కనీసంలో కనీసం ఒక్క అధ్యాయమైనా చదివిన అనుభవం నీకుందా? ఒక్క అధ్యాయం కూడా చదవకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ ఇలా పట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నా దేవుడు అంటాడు, వేషధారి. ఎందుకు ఆ బైబిల్? అలాగని నేను బైబిల్ చదవట్లేదు కాబట్టి బైబిల్ తీసుకురానన్నా అని అనొద్దు. దేవుని సన్నిధిలో బైబిల్ చేతబట్టుకొని దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో కూర్చున్న ఓ చిన్న మాట, ప్రతి దినం దేవుని వాక్యం చదివిన అలవాటు నీకుందా? ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానించిన అలవాటు ఉందా? ఇబ్బందిగా ఉన్నా చెప్తా. చూస్తే మంచి బిడ్డలుగా కనపడుతున్నారుగా, ప్రార్థనా పరులుగా కనపడుతున్నారుగా. ఆదివారం వచ్చిందంటే వైట్ డ్రెస్ వేయాలి, సేవకులు చెప్పారని మంచిదే. ఈ దైవికమైన వేషం వేసుకోవటం అంటే వస్త్రధారణ వేసుకోవటం వాక్యానుసారమే. ఇంత తెల్లబట్టలు వేసుకొని ఇంత దేవుని బిడ్డగా లోకాన్ని కనపడుతున్న నీ జీవితంలో ఒక్క రోజుకొచ్చి పట్టుమని 10 నిమిషాలు మోకరించిన అనుభవం నీకుందా? నేను గంట దాకా వెళ్ళను, గంటన్నర దాకా వెళ్ళను, 2 గంటల దాకా వెళ్ళను. ఎవరి బిడ్డలారా మీరు ఆలోచించండి. పట్టుమని 10 నిమిషాలు మోకరించిన స్థలములో నుంచి లేవకుండా పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రతిదినం మోకరించే అనుభవం ఎంతమందిలో ఉంది? మాటలు చూస్తే ఎంత గొప్ప ఆత్మీయురాలో, ఎంత గొప్ప ఆత్మీయుడో, ఎంత గొప్ప ప్రార్థనా పరుడో, ఇది ఎంత మంచి భక్తి కలిగిన కుటుంబమో అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది పైకి వేషం వేసుకొని ఉంటారు. అంతరంగం అంతా వేషధారణని పులిసిన పిండితో నిండుకొని ఉంటుంది. నా ప్రభు అంటాడు, నిన్ను క్రొత్త ముద్దగా నేను మార్చాలని ఆశపడుతున్నా. నా మాటలు ఎవరో వింటున్నారు అన్నట్లుగా వేషం వేసుకోకుండా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో 2025వ సంవత్సరంలో నువ్వు ఎక్కడ పడ్డావో, ఎక్కడ దేవుని కాయాస్కరంగా బ్రతికావో, ఎక్కడ దేవుని గాయాలు రేపావో, పదే నీ దేవుని ఎక్కడ ఏడ్పించావో, దేవునికి కన్నీళ్లు తెప్పించేటట్లుగా గతంలో ఎక్కడెక్కడ బ్రతికావో. నేనేనయ్యా యెరోబాము భార్యని, వేషం వేసుకున్న ఆ స్త్రీని నేనేనయ్యా అని నీ స్థితి ఉన్నట్లుగా దేవునికి నువ్వు చెప్పగలిగితే నీ పాతదైన పులిసిన పిండిని నా దేవుడు తీసేసి ఒక క్రొత్త ముద్దగా నా దేవుడు మారుస్తాడు. సుమి, క్రొత్త ముద్దగా మార్చాలంటే పాతవి తీసేయాలి. యేసయ్య అంటారు కదా, ఎవడు పాత బట్టకు కొత్త మాసిక వేయడం, పాత ద్రాక్షారసపు తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసాన్ని పోయడం. ఓ క్రొత్త అభిషేకం నాకు కావాలి. 2026వ సంవత్సరంలో ఒక క్రొత్త అనుభవం నాకు రావాలి. ఒక నూతన అనుభవాల చేత నేను నింపబడాలని నీవు ఆశపడితే ఓ క్రొత్తదైన ద్రాక్షారసం నీలో పోయాలంటే పాత ద్రాక్షారసపు తిత్తుల్లో పోయరు. పాత ద్రాక్షారసపు తిత్తిని తీసేసి, తిత్తి కూడా ఎలా ఉండాలి? చెప్పాలి. తిత్తి కూడా ఎలా ఉండాలి? ఓ నూతన అభిషేకం నీ మీదకి రావాలని నువ్వు ఆశపడితే ఓ క్రొత్త వ్యక్తిగా దేవుని సన్నిధిలో రూపాంతరం చెందుదువుగాక. తతిమ 2 మాటలు అంటాడు. ఏమంటాడు తెలుసా? దుర్మార్గత, తర్వాత దుష్టత్వము అను పులిసిన పిండిని తీసివేసి నిష్కాపట్యము సత్యముతో పస్కా పండుగను ఆచరించుదుము. హిబ్రూ బైబిల్లో పండుగ అనేదానికి ఏమని రాసిందో తెలుసా? నిరంతరము జరుపుకునే ఉత్సవము అని రాసింది. ఆమె చెప్పండి. పండుగ అంటే క్రిస్మస్ 25వ తారీఖున, డిసెంబర్ 31వ తారీఖున, జనవరి 1వ తారీఖున, ఈస్టర్ పండుగ రోజు? నో. క్రైస్తవ జీవితంలో పండుగ అంటే నిరంతరము జరుపుకునేది. హల్లెలూయా.
మనము నిరంతరము జరుపుకోవాలంటే చూడండి అక్కడ ఆ మాట ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 8వ వచనం. గనుక పాతదైన పులిసిన పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిసిన పిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యమును పులియని రొట్టెతో పండుగను ఆచరింతుము. దుర్మార్గత అనేదానికి అపోస్తులుడైన పౌలు వారు ఇదే అధ్యాయంలో 11వ వచనంలో చెప్తాడు. చూడండి. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న యెడల అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి. ఏది దుర్మార్గత? జారత్వం, లోభత్వం, తిట్టుబోతనం, త్రాగుబోతనం. ఈ అవలక్షణాలు చెప్తాడే పౌలు గారు. ఇక్కడ ఒక 2 మాటలు చెప్తాడు. మీరు బ్రతికే లోకంలో అన్యులు అలాంటి వాళ్ళు ఉంటారు, తప్పదు. మీరు ఉద్యోగం చేసే చోట వాళ్ళతో కలిసి బ్రతకొచ్చు, తప్పదు. అంటే కలిసి బ్రతకమంటే వాళ్ళతో స్నేహం చేయమని కాదు. సంఘానికి వచ్చే వాళ్ళలో ఎవరైనా అలా ఉన్నారా? మరలా చెప్తున్నా, సంఘానికి వచ్చే వాళ్ళలో ఎవరైనా తాగుబోతులుగా ఉన్నారా? దొంగలుగా ఉన్నారా? అక్రమ సంబంధంలో వాళ్ళు ఉన్నారా? దోచుకునే వాళ్ళు ఉన్నారా? యవ్వన వయసులో జారత్వం చేసే ఆ చెడిపోయిన కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారిని పులిసిన పిండితో పౌలు గారు మాట్లాడుతూ ఆ దుర్మార్గుని మీలో నుండి. అంటే నువ్వు చర్చికి రావద్దు చెప్పే అధికారం మనకు లేదు. ఆ వ్యక్తిని సంఘం సోషల్ బాయ్కట్ చేయాలి. షారోన్ ఎట్రా, ఈ అవలక్షణాలన్నీ అబ్బాయిలో ఉన్నాయి అనుకోండి. ఉన్నాయంటే ఉన్నాయి అనుకున్నారు కాక ఉన్నాయి అనుకోండి. ఈ బిడ్డలు ప్రతిష్ఠించబడిన బిడ్డలు ఉన్నాయి అని అనుకోండి. ఉన్నాయి అని అనుకోండి. ఈ ఉన్న ఈ వ్యక్తి దగ్గర కూడా వెళ్ళి మరి ప్రైజ్లాడు బ్రదర్, ప్రైజ్లాడు చెప్పండి ఆయన, బాగున్నా బాగున్నా, అమ్మ బాగుందా, అడిగి ఏం చెప్పాలో, ఏం చెప్తే ఏమైద్దో చూడమ్మా, రైట్, అమ్మ బాగుందా, ఏదో కట్టాను, నాన్న బాగున్నారా అని ఇన్ని అవలక్షణాలు కలిగిన వాడిని కూడా మనం చేరదీసి భలే మంచివాడు తమ్ముడా, అసలు నువ్వు చాలా సపరేట్ తమ్ముడా, ప్రైజ్ ది లార్డ్. సంఘం ఇది నేర్చుకోవాలి. ఇలాంటి అవలక్షణం ఎవరిలోనైనా ఉంది అని అంటే, తమ్ముడు నువ్వు సంఘానికి రావద్దు, వెళ్ళిపో అనే అధికారం ఎవడికి లేదు. సమస్త జనులకు ఇది ప్రార్థన. దొంగ రావచ్చు, దొర రావచ్చు, మంచోడు రావచ్చు, చెడ్డోడు రావచ్చు, తాగుబోతూ రావచ్చు, తిరుగుబోతూ రావచ్చు, నీతిపరుడు రావచ్చు, నీతిపరుడు కానివాడు రావచ్చు. ఎవరైనా సంఘానికి వస్తారు. సంఘానికి వచ్చేటప్పుడు సంఘానికి ఉండాల్సిన మెలుకు ఏంటంటే, ఇలాంటి అవలక్షణాలు సంఘంలో ఏ వ్యక్తిలోనైనా ఉన్నాయి అంటే, వందనాలు చెప్పిన ఆయన ప్రైజ్ లార్డ్, అట్లా తిరుగు, ప్రైజ్ లార్డ్, పని ఉందన్నా, నాకు పని ఉంది, సారీ. దీన్ని యెషయాను ఏమనేవాడంటే సోషల్ బాయ్కట్ అనేవాడు. వాడు సంఘంలోనే ఉంటాడు, తెలియకుండా సంఘం వాడిని వెలివేయాలి. వెలివేయకుండా వాడితో రాసుకొని పూసుకొని తిరిగావనుకో వాడికి భయం ఉండదు. ఓహో ఇలా తప్పు చేసి కూడా సంఘానికి రావచ్చు అనుకుంటా, ఇలా పొరపాటు చేసి కూడా సంఘానికి రావచ్చు అనుకుంటా, ఎలా బ్రతికైనా సంఘానికి రావచ్చు. నేను ఇంత తప్పు చేసిన చూడు చూడు చూడు, ఆదివారం నేను క్రిస్మస్ రోజు పాట ఇచ్చా, ఏం పాట పాడావు,
ఇది శుభోదయం అని అన్నారు అనుకోండి, ఆ పాట పాడాడు అనుకోండి, ఏమనుకుంటాడో తెలుసా? నేనేం చేసినా నాకు పాట ఇస్తారు, సంఘంలో నాకు గౌరవం దొరుకుతుంది. ఇంక వీడు దిద్దుబాటు చేసుకునేది ఎక్కడా? అట్లాగని ఆ వ్యక్తిని మనం తిరస్కరించకూడదు. ఆ వ్యక్తి దేవునికి దూరం కాకుండా, ఓ పెద్ద భక్తుడు అంటాడు, తప్పు చేసిన వాడిని కొట్టండి, తప్పు చేసిన వాడిని కొట్టండి అనండి పెద్దగా. తప్పు చేసిన వాడిని కొట్టండి, కానీ కొట్టేటప్పుడు చేయి పట్టుకొని కొట్టండి అన్నాడు. మీకు అర్థం కాల. చేయి పట్టుకోకుండా కొట్టాను అనుకో, పారిపో ఇట్రా 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 అంటే కొట్టేటప్పుడు ఇప్పుడు ఎట్ట కొట్టాలి? లాక్కో సోత. అది సంఘానికి ఆ జ్ఞానం ఉండాలి. పులిసిన పిండి కొంచెం ఉన్న ముద్దంతా చెడిపేస్తుంది. చివరికి మనం ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్ నిష్కాపట్యము. అంటే బయటేదో లోపటేదో బయటేదో. కపటం లేకుండా పైకొక మాట లోపటొక ఆలోచన కాకుండా, లోపటేదో బయటకది, బయటేదో లోపటికది. నా ప్రభుకి నిష్కపటమైన హృదయం కలిగిన వారంటే మహా ఇష్టం. కపటం లేకుండా యథార్థంగా మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. పెదాలతో మాట్లాడే మాటేమో దయగలిగిన మాట మాట్లాడి, లోపటేమో చేదు పెట్టుకున్న ఈ వేషధారణతో కూడుకున్న మాట అంటే నా దేవునికి అసహ్యం. ఎంత అసహ్యమో చెప్పాలంటే, నా దేవుడు అంటాడు, వేశ్యనైనా క్షమిస్తా కానీ వేషధారిని క్షమించను. ప్రభు నాకు మాట్లాడుకో, ప్రభా నేను బయటికి ఏది కనపడతానో నా అంతరంగం కూడా అలా ఉండాలి ప్రభా. ఒక స్వచ్ఛమైన ముద్దగా ఈ సంవత్సరం నేను మార్చబడాలి. నువ్వు క్రొత్త ముద్దగా మార్చబడితే నూతన అభిషేకం నీ మీద నా దేవుడు కుమ్మరించునుగాక. నూతన కృపలు నీ మీద దేవుడు కుమ్మరించునుగాక. మునిపెన్నడూ చూడని ఒక నూతన వ్యక్తిత్వం నా దేవుడు నీలో కుమ్మరింప చేయునుగాక.